My dearest friends, welcome back to Let My People Get Saved, the Pure Gospel YouTube channel and how to interpret the book of Revelation. ప్రకటన గ్రంథమును బోధించడం ఎలా మరియు అర్థం చేసుకోవడం ఎలా అనే సిరీస్ పార్ట్ 3 కి స్వాగతం. ఫ్రెండ్స్, ప్లీజ్ డ్రాప్ ఏ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు బాగా అర్థం అవడం కొరకు పార్ట్ 1, పార్ట్ 2 చూసిన తర్వాత ఈ పార్ట్ 3ని చూడగలరు. ఈ రోజు మనం ప్రకటన గ్రంథమును బోధించడానికి 4 ప్రధాన బోధనా పద్ధతులు ఉన్నాయి. వాటిని వరుసగా నేర్చుకుందాం. అవి ద ప్రేటరిస్ట్ స్కూల్, ద ప్రెజెంటిస్ట్ స్కూల్, ద ఐడియలిస్ట్ స్కూల్, ద ఫ్యూచరిస్ట్ స్కూల్. ఫస్ట్ వన్, ద ప్రేటరిస్ట్ స్కూల్. ఈ పద్ధతి ప్రకారం ఈ గ్రంథంలోని ప్రవచనాలు అన్ని కూడా సంఘయుగంలోని తొలి రోజుల్లోనే నెరవేర్చబడ్డాయని నమ్ముతారు. ఇది సరైన పద్ధతి కాదు. సెకండ్ వన్, ద ప్రెజెంటిస్ట్ స్కూల్. ఈ పద్ధతి ప్రకారం ఈ గ్రంథంలో రాయబడిన సూత్రాలు మరియు శక్తులు ఏ యుగంలోనైనా క్రియాశీలకంగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క నెరవేర్పు చరిత్రలో పదే పదే పునరావృతం అవుతూనే ఉంటుంది. ఈ పద్ధతిని అనుసరించి వారు వర్తమానం గురించి ఆలోచిస్తారు కాబట్టి గతంలో అవి ఎప్పుడు నెరవేర్చబడ్డాయి మరియు వారి కాలంలో వర్తమానంలో ఇప్పుడు నెరవేర్చబడతాయి అని నమ్ముతారు. ఉదాహరణకి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. సో 2 మృగములు అవి ఇప్పుడు కూడా లేవచ్చు అని నమ్ముతారు. సో ఈ పద్ధతి కూడా సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతిని మనము అనుసరించడం లేదు. థర్డ్ వన్, ద ఐడియలిస్ట్ స్కూల్. ప్రకటన గ్రంథమును గొప్ప సూత్రాల యొక్క ప్రసరణ లేదా దృశ్య పరంపరగా పిక్టోరియల్ బుక్ గా చూస్తారు. వాస్తవ సంఘటనలు మరియు గొప్ప సూత్రాల మధ్య జరిగే నిత్య సంఘర్షణ దృశ్యాల పరంపర మరియు మంచి చెడుల మధ్య నిత్య సంఘర్షణగా భావిస్తారు. ప్రకటన గ్రంథం పిక్టోరియల్ బుక్ అసలే కాదు, అలాగే దృశ్యాల పరంపర అసలే కాదు కాబట్టి ఇది కూడా సరైన పద్ధతి కాదు. డియర్ ఫ్రెండ్స్, ద లాస్ట్ వన్ బట్ నాట్ ఏ లీస్ట్ వన్, ద ఫోర్త్ వన్, ద ఫ్యూచరిస్ట్ స్కూల్. ఈ బోధనా పద్ధతిని ద ప్రాఫిటిక్ స్కూల్ అని కూడా అంటారు. ప్రకటన గ్రంథంలోని ఎక్కువ భాగం భవిష్యత్తులోనే జరుగుతుంది అని నమ్ముతారు. 4వ అధ్యాయం నుంచి రాయబడిన ప్రతిదీ 22వ అధ్యాయం వరకు భవిష్యత్తులోనే నెరవేర్చబడుతుంది మరియు మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల ప్రకారం 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయాల యొక్క నెరవేర్పు సంఘం మధ్యాకాశంలోనికి ఎత్తబడిన తర్వాత నుండి ప్రారంభమవుతుందని ఈ పద్ధతిని అనుసరించి వారు విశ్వసిస్తారు. ఈ బోధనా పద్ధతి యేసు ప్రభువు బోధించిన మత్తయి సువార్త 24వ అధ్యాయానికి సరిగా సరిపోతుందని పోల్డ్ సి ఆర్ట్మ్యాన్ చెప్తున్నాడు. జార్జ్ రాబర్ట్ క్రో ప్రకారం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ అధ్యాయం 5వ వచనం వరకు భవిష్యత్తులోనే జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను. 1వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ ప్రత్యక్షత. 2 నుంచి 3 అధ్యాయాలు సంఘం మరియు సంఘ చరిత్ర, సంఘయుగం. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయాలు భవిష్యత్తులోనే సంఘం ఎత్తబడిన తర్వాత వాటి నెరవేర్పు ప్రారంభమవుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.